నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. హైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్ సాగర్లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పూర్తి వాదనలు విన్న ధర్మాసనం హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు నిరాకరించడంతో పాటు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని తప్పుబట్టింది. విగ్రహాల నిమజ్జనం విషయంలో 2021లో ఇచ్చిన ఆదేశాలనే పాటించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు లైన్ క్లియర్ అయింది. ట్యాంక్ బండ్పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణేష్ నిమజ్జనం అంటేనే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్. ఏటా నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి మొదలుకొని గల్లీల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్లోనే నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అధికారుల అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు కనిపించేసరికి భాగ్యనగర వాసులు కొంచెం ఆందోళన చెందారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్లో విగ్రహాల నిమజ్జనకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీల్లో పేర్కొనడంతో గణపతిని ఊరేగించే భక్తులు కూడా నిరాశ చెందారు. జిహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే హైకోర్టు తీర్పు రాకముందే ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఇంతలోనే కోర్టు అనుమతి ఇస్తూ తీర్పు చెప్పడంతో ట్యాంక్ బండ్పై బొజ్జ గణపయ్య నిమజ్జనానికి లైన్ క్లియర్ అయింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.